చలికాలం వస్తే చాలండి, యాడ చూసినా దోమల పంచాయతీ చిన్నగా ఉండదు. దోమలతో పెద్ద తలనొప్పి వచ్చి పడుతూ ఉంటుంది. రోజంతా చీకటి పడ్డం ఆలస్యం, బండ్ల మీద ఎక్కడికన్నా పోవాలంటే కళ్ళ నిండా దోమలే పడుతూ ఉంటాయి. తలుపులు తీస్తే చాలు ఇంట్లోకి జొరబడతాయి. దోమలు చేయబట్టి రాత్రంతా ఇంకా జాగారమే, కంటి మీద కునుకు కూడా వేయలేము, అంతగా గరుస్తుంటాయి మరి దోమలు. ఇప్పుడు ఈ దోమల మ్యాటర్ ఎందుకంటే ఇందుకు చూస్తున్నారా దోమలు ఎట్లా దండు కట్టినాయో? ఒక్కడి కాదు రెండు కాదు, కొన్ని కోట్ల దోమలు అదేదో యుద్ధానికి బయలుదేరినట్టే బయలుదేరినాయి. పబ్లిక్ మీదకి దండయాత్ర చేసేందుకు బయలుదేరినట్టే దండు కట్టినాయి దోమలు. అరే ఏం దోమలు ఏం దోమలు! గీ దోమలు చల్లకుండా గీ దోమలతోని ఇండ్లలో ఉండశక్యం లేకుండా అయింది పాపం అక్కడి పబ్లిక్ కు. మహారాష్ట్రలో ఉన్న పూణే పట్టణాన్ని ఏ బిడ్డ ఇది నా అడ్డా అన్నట్టే చుట్టుముట్టి సూర్యుకు నిప్పంటించినట్టు చేస్తున్నాయి అట దోమలు. పక్క పొంటి మూట అనేది నది ఒకటి ఉందట. గా నది చేయంగానే గీ మోపున దోమలు మోపు అవుతున్నాయి అంటున్నారు అక్కడి పబ్లిక్. ముందువా కేశవ్ నగర్ కారడి జాగాలో ఉండేటోళ్లకు తెల్లందనక కంటి మీద కునికేయనియట్లేవాట గీ దోమలు పాడైపోను. మీరెట్ట నిద్రపోతారో చూస్తా అన్నట్టే చేస్తున్నాయి అట పాడుపడ్డ దోమలు. జనంతా పొత్తి కడుపులకు పోతే చాలు బండ్ల మీద పోయేటందుకు వశపడతలేదట. ముఖం మీద దోమలు చిట్టపట్ట కుడుతున్నాయట, కండ్లల్లో పడుతున్నాయట. ఇక ఈ దోమల దండు చూసినా అక్కడి పబ్లిక్ పొద్దుకితే చాలు కిటికీలు దర్వాజలన్నీ మూసుకుంటున్నారట. ఓ దిక్కు గీవిడి పుణ్యమా అని కంటి నిండా నిద్ర లేక అవస్థ తీస్తుంటే, ఇంకో దిక్కు డెంగ్యూ మలేరియాస్ వంటి రోగాలు రమ్మని పిలుస్తున్నాయి అంటున్నారు అక్కడి పబ్లిక్. అంతేకాదు గీ దోమలకు భయపడి ఏకంగా పార్కులు గార్డెన్లు సుతా బంద్ పెడుతున్నారట. గీ దోమల ఇంట్లో మన్ను పోయా చూసిరా పబ్లిక్ కు ఎంత తిప్పలైతుందో గీ దోమలు చేయంగా. చూడాలే మరి దోమల్ని కట్టడి చేసేందుకు సర్కారులు ఏం ఉపాయం చేస్తారు, ఈ దోమలతోని అక్కడి పబ్లిక్ కు ఎన్నడూ తిప్పల తప్పుతుందో అనేదిగా.